Sir, shall I start, sir? Sir, shall I start? You can start the session, Anand. Good evening, everyone. How are you all? బాగున్నారా అందరూ? మార్నింగ్ నుంచి బిజీ షెడ్యూల్స్. అఫ్ కోర్స్ మధ్యలో బ్రేక్స్ కూడా. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కంపేరింగ్ క్వాంటిటీస్. మనము లాస్ట్ క్లాస్ లో దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ అదే టాపిక్ ని ఈరోజు కంప్లీట్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మన క్లాస్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నేను ఫోటో షేర్ చేస్తాను, చూడండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఎవరో నాకు చెప్పండి. ఆ ఫోటో ఎవరిదో నాకు చెప్పండి, ఓకేనా? ఎవరామె? ఝాన్సీ లక్ష్మీబాయి. ఈరోజు మనం భారత మాత గర్వకారణమైన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె ధైర్యం, దేశభక్తి, అంకిత భావం మరియు స్వాతంత్రం కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన మణికర్ణిక ఝాన్సీ మహారాణిగా మారి బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా నిలబడింది. లక్ష్మీబాయి జీవితం మనకు స్ఫూర్తినిచ్చి ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, మన ఆశయాల కోసం పోరాడాలని నేర్పుతుంది. మణికర్ణికగా జన్మించిన లక్ష్మీబాయి చిన్నతనం నుంచే చాలా చురుకైనది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు చిన్నతనం నుండే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం మరియు విలువిద్య వంటి యుద్ధ విద్యలలో శిక్షణ ఇచ్చారు. ఆమెకు బాల్యం నుంచే ధైర్యం, దేశభక్తి మరియు స్వాతంత్ర భావాలు కలిగిన వాతావరణం లభించింది. ఝాన్సీ మహారాజు గంగాధర్ రావును వివాహం చేసుకున్న తర్వాత ఆమె లక్ష్మీబాయిగా మారింది. యుద్ధ విద్యలలో నిష్ణాతురాలైన ఆమె తన భర్త మరణానంతరం ఝాన్సీకి మహారాణిగా బాధ్యతలు చేపట్టింది. బ్రిటిష్ వారి చేతిలో బానిస కావడం కంటే స్వాతంత్రం కోసం పోరాడాలని ఆమె నిశ్చయించుకుంది. బ్రిటిష్ వారు ఝాన్సీని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మీబాయి ధైర్యంగా ప్రతిఘటించింది. ఆమె ప్రజలందరితో కలిసి బ్రిటిష్ వారిపై గెలిచింది. లక్ష్మీబాయి 1857 తిరుగుబాటులో ఒక ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగింది. లక్ష్మీబాయి 1858 జూన్ 18న గ్వాలియర్లో బ్రిటిష్ వారితో యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించింది. ఆమె మరణం చాలా మందికి దుఃఖం కలిగించింది, కానీ ఆమె ధైర్యం మరియు దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. నేటికి లక్ష్మీబాయి ధైర్యం, స్వాతంత్ర సంకల్పం మరియు త్యాగం ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తున్నాయి. లక్ష్మీబాయి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అన్యాయాన్ని ఎప్పుడూ సహించరాదు. కష్టాలు మరియు అడ్డంకులు ఎంత ఉన్నా ధైర్యంగా నిలబడితే విజయం తప్పక సాధిస్తాం. మన లక్ష్యాలను సాధించడానికి, దేశం కోసం పోరాడటానికి మరియు స్వాతంత్రం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. లక్ష్మీబాయి వంటి వీరుల త్యాగాలను గుర్తు చేసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని మనం కూడా కోరుకుందాము. రైట్, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాము. మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనము కంపేరింగ్ క్వాంటిటీస్ లో కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాము. పర్సెంటేజెస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రాక్షనల్ నెంబర్స్ ని, డెసిమల్ నెంబర్స్ ని ఎలా పర్సెంటేజెస్ లో కన్వర్ట్ చేయాలి, వర్డ్ ప్రాబ్లమ్స్ పర్సెంటేజెస్ మీద, పర్సెంటేజెస్ ని ఎలా నెంబర్స్ లోకి క్యాలిక్యులేట్ చేయాలి, ఇవి చూసాము. రేషియోని పర్సెంటేజ్ గా కన్వర్ట్ చేయడం ఎలానో చూసాం. పర్సెంటేజెస్ ని వాల్యూస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే మనం 10/100, 20% అంటే 20/100. ఫర్ ఎగ్జాంపుల్ X% అంటే నేను X% అన్నాను అనుకోండి, అప్పుడేం చేయాలి? X/100. ఫర్ ఎగ్జాంపుల్ X% ఆఫ్ 50 అన్నాను అనుకోండి, X% ఆఫ్ 50 అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? X/100 ఇంటూ 50. X% ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ Y% ఆఫ్ 300 అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి?
y/100 ఇంటూ 300. ఇలా మనం పర్సెంటేజెస్ ఇస్తే దాన్ని ఎలా ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సమ్ వాల్యూ ఇస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఈ రోజు మనం కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం పర్సెంటేజెస్ మీద. అలానే ప్రాఫిట్, లాస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇవి కూడా చూద్దాం. ఓకేనా? మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీరు వినే ఉంటుంటారు, అది కూడా చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో మనకి పర్సెంటేజెస్ గా ఇస్తే దాని వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనందరికి తెలుసు కదా. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ సంథింగ్ సమ్ వాల్యూ అన్నప్పుడు ఏం చేయాలి? x/100 ఇంటూ దట్ వాల్యూ. రైట్? ఆమె కరెక్ట్? ఎస్. రైట్. నేను మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం షేర్ చేస్తాను. నాకు అది ఆ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలో మీరు నాకు చెప్పండి. ఓకేనా? రైట్. ఆల్రెడీ మీరు పర్సెంటేజెస్ ని ఎలా కన్వర్ట్ చేయాలో చూసారు కదా. ఆ పర్సెంటేజ్ ని కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి అన్న, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఆర్ యూ ఏబుల్ టు సీ ద ఫోర్త్ ప్రాబ్లం? కనిపిస్తుందా ఫోర్త్ ప్రాబ్లం? అరుణ్ బాట్ ఏ కార్ ఫర్ 3,50,000. ఎంతంట? 3,50,000 కి కార్ కొనుక్కున్నాడంట. The next year the price went up to 3,70,000. నెక్స్ట్ ఇయర్ కి ఎంత అయింది? 3,70,000. 3,70,000. What was the percentage of price increase? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. సో మనం ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. అరుణ్ బాట్ ఏ కార్ ఫర్ 3,50,000. The next year the price went up to 3,70,000. What was the percentage of price increase అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటో ఒక్కసారి చూద్దాం. అరుణ్ బాట్ ద కార్. ఎంత కొన్నాడు? అరుణ్ బాట్ ఏ కార్ ఎట్ వాట్ ప్రైస్ నానా? at 3,50,000. Right. Next, what is the given data? Next year the price went to next year's price. Year's price. Enta next year price entunda car di 3,70,000. అయితే మనం ఇప్పుడు ఇంక్రీజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫస్ట్ ఇయర్ ఏమో ఇది ఉంది, నెక్స్ట్ ఇయర్ ఏమో ఇంత ఉంది. ఇంక్రీజ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ఇంక్రీజ్ ఎంత అంటే మనము దీంట్లో నుంచి దీని వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వస్తుంది 3,70,000 మైనస్ 3,50,000 అంటే ఎంత? వెరీ గుడ్, 20,000. రైట్. ఇప్పుడు మనం అయితే ఇంక్రీజ్ వాల్యూ కనుక్కున్నాం. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ వాజ్ ద ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ లో కనుక్కోవాలి. ఇంక్రీజ్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. మనకి ఎప్పుడైనా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కి కానీ పర్సెంటేజ్ కనుక్కోమంటే దాన్ని ఎలా కనుక్కోవాలి? చేంజ్ ఇన్ ప్రైస్ అదర్వైజ్ చేంజ్ ఇన్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ into 100. What is the formula? Increase or decrease percentage ఎలా కనుక్కోవాలి అంటే చేంజ్ ఇన్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. మనకి చేంజ్ ఇన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే నథింగ్ బట్ హియర్ ఇంక్రీజ్ ఎంత వచ్చింది? 20,000. ఒరిజినల్ వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ 3,50,000. రైట్? 3,50,000 ఇంటూ 100. చూడండి 1 2 3 4 zeros ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 zeros ఉన్నాయి. కట్ చేసేసాను. చేస్తే ఎంత వస్తుంది? 2 into 100 200 by 35. What is the percentage of increase? 200 by 35%. ఓకేనా? దీన్ని మనం సాల్వ్ చేసుకొని మనం దాన్ని డెసిమల్ లా కూడా రాసుకోవచ్చు. ఫ్రాక్షనల్ డెసిమల్ లా కూడా రాసుకోవచ్చు. మనం కావాలి అంటే ఇలా అయినా వదిలేయచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటో చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్
మీకు తెలిసే ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. అరుణ్ ఒక కార్ ని 3,50,000 దగ్గర కొన్నాడు. నెక్స్ట్ ఇయర్ దాని ప్రైస్ ఎంతకు వచ్చింది? 3,70,000 కి వచ్చింది. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమన్నారు. ఇంక్రీజ్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఇంక్రీజ్ వాల్యూ కనుక్కోవాలి. ఇంక్రీజ్ వాల్యూ కనుక్కుంటే నాకు 20,000 వచ్చింది. ఇంక్రీజ్ పర్సంటేజ్ కోసం ఏం చేసాం? చేంజ్ ఇన్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఇది ఫార్ములా లెక్క. సో ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా? దీన్ని మనం ఫర్దర్ గా కూడా సాల్వ్ చేసి దాన్ని రాసుకోవచ్చు. ఇలా వదిలేసిన నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ప్రాఫిట్, లాస్, ఇంక్రీజ్, డిక్రీజ్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్ లో నేర్చుకున్నాము. అంతే కదా, మనం చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నవే కదా. ఎంతమంది గుర్తున్నాయి ఈ టాపిక్స్ అన్ని? రైట్. చూడండి అన్న, మీరు ఏమైనా ఒక 2 books కొనుక్కున్నారు. 2 books కొనుక్కున్నారు అనుకున్నాము. ఆ 2 books ఒక్కొక్కటి 50 రూపీస్ కొనుక్కున్నారు అనుకున్నాం. ఒక బుక్ 50 రూపీస్, ఇంకో బుక్ కూడా సేమ్ 50 రూపీస్. అయితే ఏం చేశారు? ఫస్ట్ బుక్, సెకండ్ బుక్ రెండు సేమ్ బుక్స్, నో ఇష్యూస్. అయితే ఏం చేశారు? మీరు 50 రూపీస్ కొనుక్కున్న బుక్ ఏం చేశారు? వన్ ఆఫ్ ద ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఒక అతను అడిగితే, అతను నాకు చాలా అవసరం ఉందిరా, కావాలంటే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటాను, ప్లీజ్ నాకు ఇవ్వవా అని అడిగితే మీరు 60 రూపీస్ కి సేల్ చేశారు. తనకి 60 రూపీస్ కి సేల్ చేసేసారు. అయిపోయింది. సెకండ్ బుక్ ఏం చేశారు? అతను ఏమన్నాడు? అరే నా దగ్గర డబ్బులు లేవురా, బట్ నాకు బుక్ అవసరం ఉంది అన్నారు. మీరేం చేస్తారు? ఇట్స్ ఓకే పాపం ఏమి కాదులే అని చెప్పేసి ఇచ్చేస్తారు. అదెంతకి ఇచ్చారు? 40 రూపీస్ కే ఇచ్చారు అతనికి. చూడండి, ఫస్ట్ కేసులోనేమో 50 రూపీస్ కి మీరు కొనుక్కున్న బుక్ ని 60 రూపీస్ కి ఇచ్చారు. ఈ డీల్లో మీకు ఎంత లాభం వచ్చింది? 10 రూపీస్ లాభం వచ్చింది. లాభాన్ని మనం ఎప్పుడైనా ఏమని అనాలి? ప్రాఫిట్. ఏమనాలి? ప్రాఫిట్. అంటే మీరు కొనుక్కున్న దానికంటే మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. సో దాన్ని మనం ప్రాఫిట్ అంటాము. సో ఈ ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనము? ఈ 10 రూపీస్ ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్. అంటే మీరు ఏ ప్రైస్ కి అయితే అతనికి అమ్మారో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని, మీరు కొనుక్కున్న ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ అని అంటాము. ఈ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము? ఎస్పి మైనస్ సిపి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. 60 మైనస్ 50 అంటే ఎంత వస్తుంది? 10 రూపీస్ ప్రాఫిట్. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్పి వాల్యూ ఏమో సిపి వాల్యూ కంటే తక్కువ ఉంది. అంతేనా? మీరు 50 రూపీస్ కొనుక్కొని 40 రూపీస్కి అమ్మారు అంటే మీకు లాభమా నష్టమా? ప్రాఫిటా లాసా? లాస్. సో ఆ లాస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లాస్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సిపి వాల్యూ ఎక్కువ ఉంటది ఎస్పి కంటే. సిపి మైనస్ ఎస్పి అంటే ఎంత? 50 మైనస్ 40. ఇది కూడా 10 రూపీస్. కానీ మరి రెండు ఒకటేనా? ప్రాఫిట్ లాస్ రెండు 10 రూపీస్ ఉన్నాయా? రెండు ఒకటేనా? ప్రాఫిట్ అంటే మీకు అడిషనల్ గా వచ్చేది, లాస్ అంటే ఉన్నది కూడా పోవడం అనమాట. సో రైట్, ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువుని మీరు కొనుక్కున్న వాల్యూని కాస్ట్ ప్రైస్ అంటారు. తిరిగి దానిని మనం ఏ నెంబర్ కి అయితే అమ్ముతామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఇస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో అయితే ఏంటి, ఇప్పుడు మనకి ఇది మనం చిన్న క్లాసెస్ లోనే ఆల్రెడీ నేర్చుకున్నాము. మరి ఈ రోజు మనం కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే పర్సంటేజ్. ప్రాఫిట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్పి మైనస్ సిపి అనుకున్నాం. లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి అనుకున్నాం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ అంటే ఎలా అనుకోవాలో తెలుసుకోవాలి మనం. ప్రాఫిట్ ఇందాక ప్రాబ్లం లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. చేంజ్ ఇన్ ద వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 అని ఇందాక ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే లాస్ అయితే లాస్ పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలి? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంతేనా? ప్రాఫిట్ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ అంటే మనం కొనుక్కున్నదే కదా, నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? ప్రాఫిట్ పర్సెంటేజ్ కి ఫార్ములా ఏంటి ఒకసారి చూసి చెప్పండి నాకు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ అంటే
లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. హియర్ సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇది ఒక సిమ్యులేషన్ లో మనం చూద్దాం ఇప్పుడు. చూడండి అన్న, కాస్ట్ ప్రైస్ 600 రూపీస్ అంట. హౌ మచ్? కాస్ట్ ప్రైస్ 600 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 720 రూపీస్. ఎంత? కాస్ట్ ప్రైస్ ఏమో 600 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 720 రూపీస్. ఏది పెద్దగా ఉంది? కాస్ట్ ప్రైస్ పెద్దగా ఉందా, సెల్లింగ్ ప్రైస్ పెద్దగా ఉందా? రైట్, సెల్లింగ్ ప్రైస్ పెద్దగా ఉంది. సో ఇక్కడ మన కండిషన్ చూడండి కింద, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, there is a loss. If selling price is greater than cost price, it is a gain. సో ఇప్పుడు మన కేసులో ఏం జరిగింది మరి? ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ కేసులో ఏది పెద్దగా ఉంది? మనకి ప్రాఫిట్ పెద్దగా, అది సారీ సెల్లింగ్ ప్రైస్ పెద్దగా ఉంది. సో మనకి సెల్లింగ్ ప్రైస్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ప్రాఫిటే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 720 మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు 120. ప్రాఫిట్ ఈక్వల్ టు 120 రూపీస్. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే నథింగ్ బట్ 120 బై 600 ఇంటూ 100. దాన్ని మనము సాల్వ్ చేస్తే 20 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20%. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, మనం ఒక టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఇదే కాకుండా మనం ఒక టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి చూద్దాము. రైట్, సో సరే చూడండి అన్న, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనమైతే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాము. నేను మీన్ వైల్ మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి, టెక్స్ట్ బుక్ ప్రాబ్లం షేర్ చేస్తాను చూడండి. అనిపిస్తుందా నాన్న మీకు? 8th ప్రాబ్లం ఒకసారి, 8th ప్రాబ్లం 8th క్వశ్చన్ చదవండి నాన్న. అమీనా బైస్ ఏ బుక్ ఫర్ రూపీస్ 275. ఎంత కొన్నదంట? 275. తను కొనుక్కున్న ప్రైస్ 275 రూపీస్. ఎప్పుడైనా ఎవరైనా కొనుక్కున్న ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్. తను అమ్మిన ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు తను కొనుక్కుంది, షీ బైస్, అమీనా బైస్ ఏ బుక్ ఫర్ రూపీస్ 275 అండ్ సెల్స్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 15%. ఎంత పర్సెంటేజ్ లాస్ కమ్మిందంటే తను 15%. హౌ మచ్ డస్ షీ సెల్ ఇట్ ఫర్? అంటే మనల్ని ఏం అడుగుతున్నారు? తను ఒక కాస్ట్ కి కొనుక్కుంది, ఆ కాస్ట్ కొనుక్కొని ఒక పర్సెంటేజ్ లాస్ కి అమ్మింది. అయితే ఎంత వాల్యూకి అమ్మిందో ఒకసారి అడుగుతున్నారు మనల్ని. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? 8th క్వశ్చన్ చూసారు కదా. రైట్, అమీనా బైస్ ఏ బుక్ ఫర్ రూపీస్ 275 అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 275 రూపీస్. అండ్ ఏమంటున్నారు? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 15%. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో హౌ మచ్ డస్ షీ సెల్ ఇట్ ఫర్? తను అసలు ఎంత కమ్మితే తనకు 15% లాస్ వచ్చిందో మనం కనుక్కోవాలి. చూడండి అన్న, నేను బోర్డు మీద చెప్తున్నాను.
సో కాస్ట్ ప్రైస్ ఏమో 275 రూపీస్, లాస్ట్ పర్సెంటేజ్ ఏమో 15%. మనకి లాస్ట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇక్కడ ఆల్రెడీ లాస్ పర్సెంటేజ్ ఎంతో ఇచ్చారు, 15%. అండ్ లాస్ ఎంతో మనకు తెలీదు. కాస్ట్ ప్రైస్ ఎంత? 275 రూపీస్ ఇంటూ 100. నేను ఏం చేశాను ఇక్కడ? జస్ట్ ఇచ్చిన వాల్యూస్ ని మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, అంతేనా? రైట్. లాస్ నేను ఫార్ములాని బాక్స్ లో పెట్టాను చూడన్నా. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నేను ఏం చేశాను? ఇది ఇక్కడే ఉంచి ఈ రెండింటిని అటు ట్రాన్స్పోజ్ చేశాను. లాస్ ఈక్వల్ టు ఇది ఇటే ఉంచుతున్నాను, RHS లోనే ఉంచుతున్నాను. ఈ రెండు వాల్యూస్ ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేశాను. 15 ఇంటూ 275 బై 100. సాల్వ్ చేయండి ఇప్పుడు. 5 3 15, 5 2 0. ఓకే. నెక్స్ట్ 5 4 20, 5 5 25, 5 5 25. సో నెక్స్ట్ ఇది రైట్ సైడ్ LHS లో రాస్తున్నా. లాస్ ఈక్వల్ టు 3 ఇంటూ 55 బై 4. అంతేనా? జస్ట్ నేను RHS LHS లో పెట్టాను. దానివల్ల వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూ. 3 5 15, 3 5 15 అంటే 165 బై 4. ఇది ఏంటిది? ఇది లాస్ వాల్యూ. సో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 165 బై 4. 4 4 16. నెక్స్ట్ 5 తీసుకుంటే 4 1 4. 1.0. 4 2 8. 2. 4 5 20. Right? What is the value? Loss value is equal to 41.25. మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ అయితే వచ్చింది, కానీ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? తను ఎంత ప్రైస్ కి దానిని అమ్మిందో మనం కనుక్కోవాలి. హౌ మచ్ డస్ షీ సెల్ ఇట్ ఫర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. రైట్? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఎంత? మనకి ఆల్రెడీ 275 రూపీస్ మైనస్ లాస్ ఎంత వచ్చింది? 41.25. సబ్ట్రాక్ట్ చేసి చూడండి వాల్యూ ఎంత వస్తుందో. రైట్? 75 3. ఇది 6. రైట్? నో 7 minus 4 3. 233.75. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 233.75 రూపీస్. మనకి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం ఈ వాల్యూని? ఇచ్చిన క్వశ్చన్ లో మనకి ఏం డేటా ఇచ్చారో రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇచ్చారు రాసుకుందాం, లాస్ పర్సెంటేజ్ ఇచ్చారు రాసుకుందాం. మనకి లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటో మనకు తెలుసు. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం, మన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇంత వచ్చింది, 41.25 రూపీస్ వచ్చింది మనకి. దీన్ని ఏం చేసాము? కాస్ట్ ప్రైస్ లోంచి రెడ్యూస్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే మనకి అర్థమైంది కదా. మనం నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం. వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్? సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు, డబ్బులు అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళని అప్పుగా అడిగి డబ్బులు తీసుకుంటాం కదా. సమ్ టైమ్స్ వి బారో మనీ, రైట్? తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపీస్ అప్పుగా తీసుకుంటే తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటానికి ఎంతో కొంత దానికి యాడ్ చేసి ఇవ్వమని అడుగుతారు. దాన్నే ఏమంటారు? ఇంట్రెస్ట్ అంటారు. తెలుగులో వడ్డీ. మనందరికి తెలిసిన మాట కదా ఇది, వడ్డీ అనేది. దాన్నే ఇంగ్లీష్ లో అయితే ఇంట్రెస్ట్ అంటారు. అయితే ఈ ఇంట్రెస్ట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకి 2 వేస్ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం హైయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఇప్పుడైతే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం మనం. ఓకేనా? రైట్. చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి దగ్గరైనా సరే, ఎవరైనా ఎవరి దగ్గర అమన్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఒక
100 రూపీస్, 100 ఓకే 200 రూపీస్ ఇంకొక అతని దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ లెక్క? 2% ఇంట్రెస్ట్ లెక్క తీసుకున్నాడు. 2 అంటే మరి తక్కువ ఉంది కదా, క్యాలిక్యులేట్ చేయడానికి కూడా చిన్న వాల్యూస్ వస్తాయి. ఒక 20% అనుకుందాం. రైట్, 20% ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్పాను మీకు? అడిషనల్ అమౌంట్ దట్ హీ హ్యాస్ టు పే బికాస్ హీ బారోడ్ సమ్ మనీ. కొంచెం మనీ అప్పుగా తీసుకున్నందుకు కాను అతను పే చేసే ఎక్స్ట్రా అమౌంట్ నే ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? రైట్. అయితే ఇతను తీసుకున్న ఈ అమౌంట్ ని 200 తీసుకున్నాడని చెప్పాను కదా, దాని మీద 20% ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. సరే, ఈ పర్సెంటేజ్ పక్క పెడదాం. 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకుందాము. సో మొత్తం పే చేసేటప్పుడు ఎంత ఇవ్వాలి? అతను 200 ప్లస్ 20 రూపీస్, మొత్తం 220 రూపీస్ ఇస్తున్నాడు అనుకుందాం. అయితే ఫస్ట్ ఇతను ఇనిషియల్ గా తీసుకున్న దానినేమో ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఈ ఎగ్జాంపుల్ లో ఎంత మనకి? 200 రూపీస్. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? ఇంట్రెస్ట్ 20 రూపీస్. రైట్. అయితే టోటల్ అమౌంట్ ఎట్ ద ఎండ్ హౌ మచ్ హీస్ పేయింగ్? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 200 ప్లస్ 20, 220 రూపీస్ పే చేస్తున్నాడు. రైట్, అర్థమైందా? ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వాల్యూ అనేది డైరెక్ట్ గా రూపీస్ లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసాము? అమౌంట్ ఎంత రిటర్న్ చేయాలో డైరెక్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేసేసి ఇచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ గనక పర్సెంటేజెస్ లో ఇస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20% ఉంది అనుకుందాము. ఇంట్రెస్ట్ వాల్యూ 10% అనుకుందాం. 10% ఇంట్రెస్ట్. అప్పుడు ఏం చేయాలి? ఈ 10% ఇంట్రెస్ట్ అనేది నేను దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఈ ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? నేను ప్రిన్సిపల్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ నాన్న? కనిపిస్తుందా బోర్డు? is my board visible? రైట్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని నేను పర్సెంటేజ్ లోంచి వాల్యూలోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? 10% అంటే 10/100 ఇంటూ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్? 200. 100 1s 100 2s. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 2 10s 20 రూపీస్. ఈ 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కడ యాడ్ చేయాలి? నేను ప్రిన్సిపల్ కి యాడ్ చేయాలి. ఈజ్ దిస్ క్లియర్ నానా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూపిస్తాను, చూడండి. ఎగ్జాంపుల్ 14 బోర్డ్ మీద కనిపిస్తుందా? సారీ, టెక్స్ట్ బుక్ లో స్క్రీన్ మీద కనిపిస్తుందా? అనిత టేక్స్ ఏ లోన్. అనిత టేక్స్ ఏ లోన్ ఆఫ్ 5,000 rupees at 15% per year as rate of interest. ఇనిషియల్ గా తను తీసుకునే అమౌంట్ ని మనం ఏమనుకోవాలి? ప్రిన్సిపల్. ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 5,000 రూపీస్. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఎంతంట? 15% పర్ యానం. అంటే సంవత్సరానికి తను 15% ఎక్స్ట్రాగా పే చేయాలి. ఎక్స్ట్రాగా, ఓకేనా? ఎక్స్ట్రాగా పే చేయాలి. Find the interest she has to pay at the end of 1 year. సో మనకి ఇక్కడ తీసుకున్న ప్రాబ్లం లో నాకు చెప్పండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? ఎంత ఉంది ప్రిన్సిపల్ అమౌంట్? 5,000 రూపీస్. వెరీ గుడ్, 5,000 రూపీస్ ఉంది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. రైట్. సో 15% అంటే మనకి ఇప్పుడు అది నెంబర్ లో లేదు. సో నేను ఈ అమౌంట్ లో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎంత అమౌంట్ పే చేయాలి అంటే మరి నేను ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ 15% వాల్యూ అంటే ఎంత ఇంట్రెస్ట్ కనుక్కొని దాని వాల్యూని 5,000 కి యాడ్ చేసి అప్పుడు మనం అమౌంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 14th ప్రాబ్లం. ఎగ్జాంపుల్
14. చూడండి ఇక్కడ అనిత టేక్స్ ఏ లోన్, తన లోన్ తీసుకుంది. సో అది ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత, రైట్ నేను బోర్డు మీద రాస్తున్నాను, 5,000, రైట్ 5,000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మరి, ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటాను, 15%. 15%, అంతేనా? ఈ 15% ని నేను వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 15/100 ఇంటూ 5,000. ప్రిన్సిపల్ లోనే కదా నేను క్యాల్కులేట్ చేయాల్సింది. 15% ఆఫ్ 5,000, 2 zeros 2 zeros, 15 5s are 75. ఇక్కడ 0 కూడా ఉంది, డోంట్ ఫర్గెట్ దట్. 750 రూపీస్. సో ప్రిన్సిపల్ ఇంత, ఇంట్రెస్ట్ ఇంత. ఫైనల్ గా 1 year ఎండింగ్ లో తను ఎంత పే చేయాలంటే ఏం చెప్పాలి మరి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ ఏమో 5,000 ప్లస్ 750 రూపీస్ అంటే ఎంత అవుతుంది, 5,750 రూపీస్ she has to pay. ఓకే, అయితే ఇది 1 year కే కాబట్టి, సో 1 year అనగానే ఏం చేసాము, ఇంట్రెస్ట్ వాల్యూ కనుక్కున్నారు. 1 సంవత్సరానికి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసేసి రాసేసారు. am I right? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 year కే కాబట్టి ఆ 1 year వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసేసారు, రాసేసారు, అయిపోయింది. అయితే మల్టిపుల్ ఇయర్స్ కి, అంటే ఒక 3-4 years కి, లేకపోతే 7-8 years కి, అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఏమన్నా ఫార్ములా ఉందా అంటే ఎస్, ఫార్ములా ఉంది. ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ నథింగ్ బట్ ఇస్ ఈక్వల్ టు PRT/100. మనం ఇక్కడ చేసింది కూడా అదే కదా, ప్రిన్సిపల్ ని పి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆర్ అనుకుంటే, మనం ఏం చేసాం ఇక్కడ, పి ఇంటూ R/100 అయినా చేసింది. ఇక్కడ మనం పి ఇంటూ R/100 చేసాం. ఈ కేసులో అదేనా మనం చేసింది, ఇంట్రెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పి ఇంటూ R/100 చేసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ టీ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే టీ ఈజ్ నథింగ్ హియర్, టీ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. ఎన్ని ఇయర్స్ మనం ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో అది టైం అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100. ఈ ఫార్ములా మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇంట్రెస్ట్ అనేది 1 year కంటే ఎక్కువ సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నేను మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తాను, టెక్స్ట్ బుక్ ప్రాబ్లం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. చూడనా, ఇక మనకి 9th క్వశ్చన్ ఉంది చూడండి. 9th క్వశ్చన్, ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఇన్ ఈచ్ కేస్ అని ఉంది. ఫస్ట్ క్వశ్చన్ లో ఏంటంట, ప్రిన్సిపల్ వాల్యూ ఏమో 1,200 రూపీస్ అట్ 12% పర్ యానమ్. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇక్కడ, 12%, రైట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 1,200 రూపీస్. సో ప్రిన్సిపల్ వాల్యూ ఉంది, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ని ఇంట్రెస్ట్ లా కన్వర్ట్ చేసి లాస్ట్ లో ఎంత అమౌంట్ పే చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? రైట్. నిమిషం, నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. చూడనా, ఫస్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్, ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd year ఇన్ ఈచ్ కేస్. ఓకేనా, ప్రతి కేసులో 3 years తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలో కనుక్కోవాలంట. చూడండి ఫస్ట్ ఏ బిట్ చూడండి, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత, 1,200, ఇంట్రెస్ట్ ఎంత, 12% పర్ యానం, అంతేనా? ఏ బిట్. సో ఈ బిట్ లో మనం ఏం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు, మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు. 3 years తర్వాత మనం ఎంత అమౌంట్ పే చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను చూడండి.
మనకి ఫార్ములా తెలుసు కదా, ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, పిఆర్టీ బై 100. పి అంటే ఏంటి, ప్రిన్సిపల్ వాల్యూ, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మనం తీసుకున్న ఫస్ట్ బిట్ లో, ఏ బిట్ లో 12,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. ఎన్ని ఇయర్స్, టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్, 3 years. సో అదే మనం ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకుందాం. 9th ప్రాబ్లం. సో నేను రాస్తున్నాను ప్రిన్సిపల్ P is equal to how much, 12,000 rupees, right? And rate of interest ఎంత ఉంది మనకి, r is equal to ఎంత ఉంది, 12%. అయితే మనకి టైం పీరియడ్ ఎంత ఇచ్చారు, టైం t is equal to how much, 3 years. మన ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పిఆర్టీ బై 100. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఐఎన్టీ, రైట్. సో ఏంటి ఫార్ములా, పి అంటే 12,000, ఆర్ అంటే 12 ఇంటూ టీ అంటే 3 బై 100. చూడండి 2 zeros 2 zeros, 12 3 जा 36. క్యాన్సిల్ క్యాల్కులేట్ చేసి చూడండి, 12 12 जा 144, 144 ఇంటూ 3, 3 4s are 12, 3 4s are 12, 13, 3 1s are 3, 4 4 32, 4320. ఇదేంటిది, ఇంట్రెస్ట్ వాల్యూ. సో మనం ఎంత పే చేయాలి ఎండింగ్ లో, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి పే చేయాలి, అంతే కదా. ఇంట్రెస్ట్ వాల్యూని కూడా కలిపి పే చేస్తాం కదా, ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే ఊరుకుంటారా వాళ్ళు, ఊరుకోరు. ఒరిజినల్ గా ఎంత తీసుకున్నారో అది ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఐ అంటే ఎంత, 12,000 ప్లస్ 4,320. యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 16,320 రూపీస్. ఓకే, సో హౌ మచ్ దే హ్యాస్ టు పే, 16,320 రూపీస్. ఓకేనా, రైట్. సో ఈ రోజు మనం ప్రాబ్లమ్స్ లో ఏం నేర్చుకున్నాము, పర్సెంటేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాము. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 5% అన్నాను అనుకోండి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాము, 5/100 ఇంటూ దట్ వాల్యూ. 5% ఆఫ్ 200 అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 5% ఆఫ్ 200 అంటే 5/100 ఇంటూ 200. లేకపోతే ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అలా ఫైండ్ అవుట్ చేస్తాము. అలానే నెక్స్ట్ ఇంకేం అనుకున్నాము, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తే మనకి ప్రాఫిటా లాసా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాము. దాన్ని పర్సెంటేజెస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా తెలుసుకున్నాము, అంతేనా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇదేనా మనం యూజ్ చేసిన ఫార్ములా. అదే లాస్ అనుకోండి, అప్పుడు ఏం చేసాం, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదేనా మనం చేసింది, రైట్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటి, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్, ఈ మూడింటిని మల్టిప్లై చేసి దాన్ని 100 తో డివైడ్ చేసాము. ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది, దాన్ని ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తే మనము లాస్ట్ లో ఎంత మనీ పే చేయాలో తెలుస్తుంది, రైట్. సో మనము ఈ టాపిక్ తో మనం కంపేరింగ్ క్వాంటిటీస్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, రేషనల్ నెంబర్స్. వాట్ ఈస్ దట్, రేషనల్ నెంబర్స్. I'll show you that book also. రైట్, మనందరికి తెలిసింది ఏంటి, రైట్, మన చాప్టర్ నేమ్ కూడా చేంజ్ చేయాలి కదా, కంపేరింగ్ క్వాంటిటీస్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ చాప్టర్ మనము రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ టాపిక్ ఏంటి, రేషనల్ నెంబర్స్.
మనం ఈ రోజు వరకు ఏమేమి నెంబర్ సిస్టమ్స్ నేర్చుకున్నాము? రేషనల్ నెంబర్స్, ఓకే రైట్. ఏం నేర్చుకున్నాము? న్యాచురల్ నెంబర్స్, నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్, అంతేనా? దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తాము. 1 2 3 4 అండ్ సో ఆన్, రైట్. ఇది న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ కూడా తెలుసు మీకు. అంటే హోల్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? జీరోతో. am I right? yes. 0 1 2 3 సో ఆన్. ఈ రెండు నెంబర్ సెట్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇందులో జీరో కూడా ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్ లో జీరో ఉండదు, రైట్. ఇంతవరకు మీకు తెలుసు. ఇంటీజర్స్, డూ యు నో ఇంటీజర్స్? రైట్, దాన్ని ఐ తో గాని జెడ్ తో గాని రిప్రజెంట్ చేస్తారు, ఐ ఆర్ జెడ్. దాన్ని ఎలా రాస్తారు? ఇంటీజర్స్ లో ఏమేమి ఉంటాయి? నెగిటివ్ నెంబర్స్ as well as positive numbers and zero. Am I correct? Yes, we are correct, right. Natural numbers, whole numbers, and also negative numbers and positive numbers. These are nothing but integers. అయితే మనం మన ఎర్లియర్ క్లాసెస్ లో ఫ్రాక్షన్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఫ్రాక్షన్స్, మీలో ఎంతమందికి ఫ్రాక్షన్స్ తెలుసు? ఫ్రాక్షన్స్ అంటే నథింగ్ బట్ రేషియో. రేషియోని ఎలా రిప్రజెంట్ చేస్తాము? న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్. ఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ రేషియో, రైట్. కానీ ఫ్రాక్షన్, రేషియో గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడతాము? ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ గురించి మాట్లాడతాము, రైట్. సో అందుకని ఇన్ జనరల్ ఫ్రాక్షన్స్ అంటే ఓన్లీ పాజిటివ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఫ్రాక్షన్స్ కూడా ఉంటే దానిని మనము రేషనల్ నెంబర్స్ అనొచ్చు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ఏ నెంబర్స్ అయితే మనము p/q ఫామ్ లో రాయగలము. p/q అంటే న్యూమరేటర్ బై డినామినేటర్, వేర్ p, q belongs to which set? z set, and q not equal to 0. అంటే దీని అర్థం ఏంటి? డినామినేటర్ q అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? డినామినేటర్ ప్లేస్ లో ఉంది. ఈ డినామినేటర్ అనేది జీరోకి ఈక్వల్ కాకూడదు. అయితే ఆల్రెడీ మనకి 3 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది ఒక నెంబర్ సెట్, ఇది ఒక సెట్ అవసరమా అంటే ఎస్ అవసరం. ఏ ప్లేసెస్ లో యూజ్ చేద్దాము? మనకి టెక్స్ట్ బుక్ లో కొంచెం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ల్యాండ్, ఇక్కడ సీ ఉంది, ఒక పెద్ద సముద్రం ఉంది. ల్యాండ్, సముద్రం అంటే మనకి ఇన్సైడ్ ఉంటది, రైట్. అంతేనా? రైట్. ఈ సముద్రం లోపల ఒక 2 కిలోమీటర్స్ లేకపోతే 3.5 కిలోమీటర్ అనుకుందాము. 3/4 కిలోమీటర్ లేకపోతే 3/4 కిలోమీటర్ కిందికి వెళ్తే రాళ్ళు ఉన్నాయని చెప్పాలి నేను. ఎంత? ఈ సముద్రంలో అడుగుకి 3/4 కిలోమీటర్ అడుగుకి వెళ్తే నాకు రాళ్ళు దొరుకుతాయి అని చెప్పాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం 3/4 కిలోమీటర్ పైకి వెళ్తే మనకి గాలిలో ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందని చెప్పాలి నేను. 3/4 కిలోమీటర్ పైకి వెళ్తేనేమో ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. 3/4 కిలోమీటర్ కిందికి వెళ్తే సముద్రంలో నాకు కావాల్సిన టైప్ ఆఫ్ రాళ్ళు దొరుకుతాయి అని చెప్పాలి. దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఎలా రిప్రజెంట్ చేయటం? మ్యాథమెటికల్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ కనుక నేను 0తో రిప్రజెంట్ చేసుకుంటే కిందికి అనే మాటని నేను -3/4 తో, పైకి అనే దాన్ని +3/4 తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో ఇలానే మనం రియల్ లైఫ్ లో చాలా ప్లేసెస్ లో ఈ నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ని, పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ని మనం యూజ్ చేస్తాము. అలానే మనకి డెసిమల్స్ కూడా తెలుసు. డెసిమల్స్ అంటే ఏంటి? డినామినేటర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉంటాయి.
10 అంటే నథింగ్ బట్ జీరోస్ ఉంటాయి, 1 పక్కన జీరోస్ ఉంటాయి. ఇది కాక 8/100, 25/1000 ఇలా డినామినేటర్స్ కనుక జీరోస్ లో ఉంటే, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 లో ఉంటే వాటిని డెసిమల్స్ అంటారు. ఇది మనకు తెలిసిందే కదా, రైట్. సో రేషనల్ నెంబర్స్ గురించి మనం ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి పాజిటివ్ రేషనల్ నెంబర్స్, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయని తెలుసు. సో ఫామ్ ఎలా ఉంటుంది, p/q ఫామ్ లో ఉండాలి, అంటే నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి. ఫ్రాక్షన్ అంటేనేమో మనకి ఇక్కడ హోల్ నెంబర్స్ యూజ్ చేసి ఫామ్ చేస్తాము. అదే రేషనల్ నెంబర్స్ అయితే ఏంటి తేడా, జెడ్ సెట్ లో అంటే ఇంటీజర్ సెట్ లో ఏదైనా డిజిట్ తీసుకొని మనము p/q ఫామ్ లో రాస్తే, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ రాస్తే, అండ్ ఆల్సో q షుడ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ we call those numbers as rational numbers. Is this clear, Nana? Right. సో అయితే ఈ రేషనల్ నెంబర్స్ ని మనము ఎలా, ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ కి తెలుసు, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయడం ఎలానో తెలుసు. am I right? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం మనము, ఇస్తాను చూడండి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం మనము, న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే, డివైడ్ చేస్తేనే వచ్చే ఫ్రాక్షన్స్ మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. am I right? am I right? Right. ఈక్వివాలెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది రేషనల్ నెంబర్స్ గురించి కదా, ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం. సేమ్ మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తామో సేమ్ అలానే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ కూడా అలానే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అనేది ఒక రేషనల్ నెంబర్. నేను దీనికి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ రాయాలి అంటే ఏం చేయాలి, న్యూమరేటర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తానో సేమ్ అదే వాల్యూతో డినామినేటర్ ని కూడా మల్టిప్లై చేస్తాను. ఏం చేస్తాను, న్యూమరేటర్ ని ఏ వాల్యూతో అయితే మల్టిప్లై చేస్తానో సేమ్ అదే వాల్యూతో డినామినేటర్ ని కూడా మల్టిప్లై చేస్తాను. సో దట్ నాకు రిజల్ట్ వచ్చేది ఏమవుతుంది, 2 3 = 6 5 3 = 15. సో ఇదేంటిది, ఈ 2/5 కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ 6/15. అలానే మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, 8/9. ఓకే, 8/9. దీనికి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ చెప్పండి నాకు. ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ అంటే నేను ఏం చేయాలి, న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ వాల్యూతో మల్టిప్లై చేయాలి, లేకపోతే డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, నేను ఆల్రెడీ ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను కదా. సో ఇక్కడ దీన్ని 5తో మల్టిప్లై చేద్దామా, రైట్, 5తో. సో 8/9 కి ఈక్వలెంట్ ఫ్రాక్షనల్ నెంబర్, ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ ఎలా రాస్తున్నాను, న్యూమరేటర్ ని డినామినేటర్ ని బోత్ నెంబర్స్ ని 5తో మల్టిప్లై రాస్తున్నా. 8 5 = 40, 9 5 = 45. సో ఈ 8/9 కి 40/45 అనేది ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్. ఇస్ దిస్ క్లియర్? Yes, it is clear. For example, 10/15 ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్, 10/15 ఉంది. దీనికి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్పగలరు మీరు? ఫస్ట్ ఏం చెప్తారు, ఫస్ట్ ఏదో ఒక నెంబర్ తో మీకు చెప్పాను ఆల్రెడీ, మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేస్తున్నాను, రెండింటిని 5తో డివైడ్ చేస్తున్నాను. 10 / 5, 15 / 5. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది, 10 / 5 అంటే 2, 15 / 5 అంటే 3. సో ఈ 10/15, 2/3 అనేది ఈక్వివలెంట్ రేషనల్ నెంబర్స్. ఇస్ దిస్ క్లియర్ నానా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్స్ అయితే మనం p/q ఫామ్ లో రాయగలము. ఇక్కడ pqలు ఏంటివి, p, q బిలాంగ్స్ టు z. z అంటే ఇంటీజర్ సెట్. అండ్ ఆల్సో కండిషన్ ఏంటి, q షుడ్ నాట్ ఈక్వల్ టు 0. q షుడ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఓకేనా, రైట్.
ఈ సెట్ ఏమన్నా కదా మనం రేషనల్ నెంబర్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ -7/13 ఉంది. ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకు అంటే చూడండి, -7 అనేది జెడ్ లో ఉంటుంది. జెడ్ అంటే ఇంటిజర్స్. -7 అనేది ఇంటిజరే కదా. ఎస్. 13 అనేది కూడా ఒక ఇంటిజర్. సో -7/13 అనేది ఒక రేషనల్ నెంబర్. వాట్ ఈస్ దట్? రేషనల్ నెంబర్. కాకపోతే ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉందని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? ఇంటిజర్స్ ఎట్లా మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో 7/13 అయినా రేషనల్ నెంబరే, -7/13 అయినా రేషనల్ నెంబరే. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. మనకి సైన్ తో సంబంధం లేదు. జస్ట్ p/q ఫార్మ్ లో రాయగలగాలి. డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0. 13 అంటే 0కి ఈక్వల్ అవ్వలేదు కదా. సో ఇది రేషనల్ నెంబర్. రైట్. సో ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దాం నాన్న. ఇప్పటివరకు మనం కవర్ చేసిన టాపిక్స్ మీద ఒక చిన్న క్విజ్ చూద్దాము, ఎస్పెషల్లీ పర్సంటేజ్ మీద. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. మనం ఒక క్విజ్ చూద్దాము. చూడండి నా, వాట్ ఈస్ 50% ఆఫ్ 120? ఆల్రెడీ ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూ ఇచ్చి ఆఫ్ సమ్ వాల్యూ అన్నారు అనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, ఇది ఒక్కటి ఫస్ట్ మాత్రం నేను బోర్డు మీద చెప్తా, మిగిలినన్ని మీరే చేయాలి. ఓకేనా? చూస్తాను ఈరోజు ఎంతమంది ఆన్సర్స్ సెండ్ చేస్తారో నేను చూస్తాను. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను క్విజ్ లో పెట్టాను ఈరోజు. సో నాకు ఆన్సర్స్ ఇమీడియట్ గా అందరూ షేర్ చేయాలి. 50% ఆఫ్ 120 అంటే ఏం చేయాలని చెప్పాను మీకు? సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సమ్ వాల్యూ ఇచ్చారనుకోండి, 50% అంటే ఇమీడియట్ గా దాన్ని 100 తో ఇంటూ 120. 51s, 52s, 260s. So what is the value of 50% of 120? 60. Am I correct? Right. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ నుంచి మీరే సాల్వ్ చేయాలి. ఎలా చేశాను? 50% ఆఫ్ 120 అంటే 50% ఇమీడియట్ గా దాని ఫ్రాక్షన్ లోకి మార్చుకున్నాను. ఇంటూ ఎంత వాల్యూలో ఫైండ్ అవుట్ చేయమంటే అంత వాల్యూలో. సో నాకు వాల్యూ వచ్చేసింది. రైట్. సో షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. క్విజ్ షేర్ చేస్తున్నాను. నాకు ఇప్పటి నుంచి ఆన్సర్స్ ఫాస్ట్ వచ్చేసేయాలి. సో వాట్ ఈస్ 50% ఆఫ్ 120 అంటే ఏం వాల్యూ వచ్చింది మనకి? 60. నెక్స్ట్, వాట్ ఈస్ 50% ఆఫ్ 2.4? ఫైండ్ అవుట్ చేయండి. 50% ఆఫ్ 2.4 అంటే ఏం చేయాలి? 50/100 ఇంటూ 2.4. సో ఎంత వస్తుంది ఆన్సర్? వెరీ గుడ్, 1.2. అందరూ ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. 50% ఆఫ్ 2.4 అంటే 50/100 ఇంటూ 2.4. 50/100 సాల్వ్ చేస్తే 1/2 వస్తుంది. 2.4/2 అంటే 1.2. వాట్ ఈస్ 25% ఆఫ్ 12? 25% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 25/100 ఇంటూ 12. రైట్. ఆన్సర్ చెప్పండి. రైట్ రైట్ రైట్, కరెక్టే ఆన్సర్. 25/100 ఇంటూ 12. రైట్, కరెక్ట్ ఆన్సర్. వాట్ ఇస్ ఆన్సర్? 3. వాట్ ఈస్ 25% ఆఫ్ 40? 25% ఆఫ్ 40 అంటే ఫ్రాక్షన్ ఎలా రాయాలి? 25% అంటే 25/100 ఇంటూ 40. సాల్వ్ చేయండి. 25/100 ఇంటూ 40 ఎంత వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 10. వాట్ ఈస్ 10% ఆఫ్ 700? చాలా సింపుల్ క్వశ్చన్ కదా. రైట్. 10/100 ఇంటూ 700 అంటే 10/100 అనగానే ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 700 లో కూడా 0 తీసేస్తే 70. ఒకసారి పేపర్ మీరు సాల్వ్ చేసి చూడండి, మీకు అర్థమైంది నేను ఏం చెప్పాను. 10% అంటే 10/100.
సో ఆ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది 1/10 వచ్చేసింది అక్కడే 1/10 ఇంటూ 700 అంటే 700 లో కూడా 0 పోయింది 70. %10 of 200. Correct. Right? 20. What is 5% of 700? 5% అంటే ఏం చేయాలి 5/100 into what? 700. Right. 7 5s are 35. Correct answer. %20 of 700. 20% of 700. 20/100 into 700. వస్తుంది 8th question. 20/100 into 700. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీ 7 7 2s are 14. సో మనకి ఎంత వస్తుంది 140. What is 20% of 8? What is 20% of 8? Calculate చేయండి. వచ్చింది 1.6 4 కరెక్ట్ చెప్పండి. వెరీ గుడ్ 1.6. ఎలా వచ్చింది 20% of 8 అంటే 20% of 8 అంటే 20/100 into 8. ఆల్రెడీ ఇక్కడ 25s are 8 ని 5 తో డివైడ్ చేయండి 1.6 వస్తుంది. ఓకేనా రైట్. ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. పర్సెంటేజెస్ ని వర్డ్ ప్రాబ్లమ్స్ లో ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. అంటే ఒక సో పర్సెంటేజ్ వాల్యూ ఇచ్చి దాని పర్సెంటేజ్ ఇచ్చి దాని వాల్యూలో కన్వర్ట్ చేయమంటే ఎలా చేయాలో నేర్చుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ లాస్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ బేస్ చేసుకొని చేస్తున్నాము. ఒకవేళ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కంటే పెద్దగా ఉంటే ఏమవుతుంది మనకి లాస్ వస్తుంది. ఒకవేళ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కంటే చిన్నగా ఉంటే మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది. రైట్. పర్సెంటేజ్ ఎలా కనుక్కున్నాం ప్రాఫిట్ ఆర్ లాస్. పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇది పర్సెంటేజ్ నానా ఎలా కనుక్కున్నాము ప్రాఫిట్ ఆర్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏం కనుక్కున్నాము సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి PRT/100. అమౌంట్ అంటే ఎలా సాల్వ్ చేసాము అంటే లాస్ట్ లో ఎంత అమౌంట్ పే చేయాలంటే ఏం చేసాము ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంట్రెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ గా యాడ్ చేస్తే వచ్చేదే అమౌంట్ వాల్యూ. సో దీని తర్వాత మనము రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఏ నెంబర్స్ అయితే మనం P/Q ఫార్మ్ లో రాయగలము. ఇక్కడ PQ ఏంటి P,Q belongs to Z and Q not equal to 0. రైట్. సో రేషనల్ నెంబర్స్ కూడా ఫ్రాక్షన్స్ అన్ని రేషనల్ నెంబర్స్ కానీ మనం ఫ్రాక్షన్స్ లో నెగిటివ్ వాల్యూస్ యూజ్ చేయం. కానీ రేషనల్ నెంబర్స్ లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్ నానా? ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ కావాలంటే ఏం చేసాము ఐదర్ డివైడ్ కానీ మల్టిప్లై కానీ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూతో చేస్తే మనకి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. రైట్. ఈరోజు ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళగానే ఈరోజు క్లాస్ లో ఏం జరిగింది అనేది బ్రీఫ్ నోట్ చూడండి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.